కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇంతకాలం మన హీరోస్, దర్శక నిర్మాతలు బడ్జెట్ ని గాలికొదిలేశారు. డిజాస్టర్స్ పడడంతో బాలయ్య నుంచి రామ్ వరకు, చిరంజీవి నుంచి రామ్ చరణ్ వరకు అందరూ ఆలోచనలో పడ్డారు. బడ్జెట్ తగ్గించే మార్గాలు వెతుక్కుంటున్నారు. రామ్ కొత్త సినిమా బడ్జెట్ 45 కోట్లని లెక్కేశారు. రామ్ పై ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం కరెక్టేనా? పెట్టుబడి వెనక్కి వస్తుందా? రామ్ పోతినేని అందగాడే కానీ సరైన హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడే కానీ సక్సెస్ దక్కటం లేదు. వాయిస్ తో ఇంప్రెస్ చేస్తాడే కానీ బాక్స్ ఆఫీస్ ని మెప్పించలేడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆంధ్ర కింగ్ తాలూకా డిజాస్టర్ కావడంతో చాలా కాలం కోలుకోలేకపోయిన రామ్ మరో దర్శకుడిని నమ్మలేక మెగాఫోన్ పట్టాడు. రామ్ తన 18 ఏళ్ల కెరియర్ లో 20 సినిమాలే చేశాడు. డెడ్ స్లోగా వెళుతున్న కెరీర్ ను స్పీడ్ చేద్దామనుకునే లోపే ఫ్లాప్ పడుతోంది. ఈ ఎనర్జెటిక్ హీరో కెరీర్ లో హిట్స్ అంటే దేవదాస్, రెడీ, కందిరీగా, ఇస్మార్ట్ శంకర్ వంటి 4-5 హిట్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. బాక్స్ ఆఫీస్ వద్ద లెక్క తప్పినా వరుస ఫ్లాప్ల రికార్డును క్రియేట్ చేస్తున్నాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ సక్సెస్ చూడలేదు. రెడ్, వారియర్, స్కంద ఫ్లాప్ అయ్యాయి. డబుల్ ఇస్మార్ట్ తో కంబ్యాక్ అవుతాడు అనుకుంటే డిజాస్టర్ అయింది. సినిమాను వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని 41 కోట్లకు అమ్మితే 10 కోట్లు మాత్రమే వచ్చింది. ఆ మధ్య వచ్చిన లవ్ స్టోరీ, ఆంధ్ర కింగ్ తాలూకా పరిస్థితి కూడా ఇంతే. బాక్సాఫీస్ వద్ద జాతకం ఏ మాత్రం మారలేదు. ఆంధ్ర కింగ్ తాలూకా కోసం లవ్ సాంగ్ రాసి రైటర్ గా మారాడు. పనిలో పనిగా సింగర్ అవతారం ఎత్తేసిన రామ్ ఈసారి ఏకంగా డైరెక్టర్ గా మారాడు. ఈ సినిమాతో తమ్ముడు కృష్ణను నిర్మాతగా పరిచయం చేస్తున్నాడు కూడా. ఇలా అంతా తానే నెక్స్ట్ ప్రాజెక్ట్ చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో సినిమా బడ్జెట్ అంచనా 45 కోట్లకు వెళ్లిపోయిందట. బడ్జెట్ పెరగడమే కానీ తగ్గడం ఉండదు. 45 కోట్లకు సినిమాను మొదలు పెడితే అది కాస్త 60 కోట్లకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. రామ్ కెరియర్ లో ఇంతవరకు 50 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన సినిమా లేదు. 40 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరియర్ లో టాప్ గా నిలిచింది. వరుస ఫ్లాపుల నుండి కొత్త సినిమాపై 45 కోట్లు పెట్టడం అంటే అది రిస్కే మరి. మరోవైపు ఓటీటీలు 5 నుంచి 10 కోట్లు ఇవ్వడమే కష్టమైపోయింది. 30 నుంచి 35 కోట్లు థియేటర్స్ నుంచి రావడం అంత ఈజీ కాదు. దీంతో రామ్ బడ్జెట్ తగ్గించే పనులు మొదలుపెట్టాడట. బడ్జెట్ తగ్గించుకోవడంలో రామ్ కు బాలయ్య ఆదర్శంగా నిలిచాడు. అఖండ 2 ఫ్లాప్ తర్వాత 200 కోట్ల బడ్జెట్ మూవీని పక్కన పెట్టి మరో కథను సెలెక్ట్ చేసుకున్నాడు బాలయ్య. అలాగే తన వంతుగా రెమ్యూనరేషన్ 10 కోట్లు తగ్గించుకున్నాడు. రామ్ సొంత మూవీ కావడంతో రెమ్యూనరేషన్ గురించి ఆలోచించాల్సిన పనిలేదు. ఎలాంటి కథ అయినా 20 నుంచి 30 కోట్ల బడ్జెట్లో తీస్తేనే రామ్ కు సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది.